అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఆడుతుంది ఇంగ్లాండ్ తోటి, అది కూడా ఫైనల్ మ్యాచ్. కానీ ఏదో ఒక చిన్న చితక జట్టు మీద ఆడినట్టుగా విధ్వంసాన్ని సృష్టించాడు సూర్యవంశీ. ఎటొచ్చిన బాలు అటు దంచి కొడితే అన్ని బౌండరీ వైపే వెళ్ళిపోయాయి. విపరీతంగా ఆ బౌండరీల ధాటికి ఇంగ్లాండ్ బౌలర్లు అదేవిధంగా ఫీల్డర్లు అందరూ కూడా తలలు పట్టేసుకున్నారు. ఎప్పుడై అవుట్ అవుతారా నాయనా అని చెప్పేసి ఎదురు చూసినటువంటి సందర్భం ఆ గ్రౌండ్లో కనపడింది. ఎట్టకేలకు సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా అతనికి సెకండ్ ఇచ్చి మరి పంపించారంటే అర్థం చేసుకోవచ్చు ఆ ఊచకొత ఎంత భయంకరంగా ఉందో. 55 బంతులకి 100 పరుగులు చేసినటువంటి సూర్యవంశీ తర్వాత 75 పరుగులని కేవలం 25 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. ఎంత అంటే T20 మ్యాచ్ కంటే విధ్వంసాన్ని సృష్టించాడు. ఇక్కడ ఆడుతుంది వన్డే వరల్డ్ కప్, అది వన్డే మ్యాచ్. 25 ఓవర్లకి 250 స్కోర్ పరిగెత్తింది మనోడి విధ్వంసానికి. ఎక్కడ 500 స్కోర్ పోతుందేమో 50 ఓవర్ల మ్యాచ్ పూర్తయ్యేసరికి అనిపించేలా ఆ విధ్వంసం కొనసాగింది. కానీ ఎట్టకేలకు 175 పరుగులు చేసిన తర్వాత కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సూర్యవంశీ. దీంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా, అండర్-19 ఇంగ్లాండ్ ప్లేయర్స్. వైభవ్ ఇన్నింగ్స్లో 15 4లు 15 సిక్సర్లు ఉన్నాయి. చూసుకోండి ఎంత విధ్వంసం కొనసాగిందో. అక్కడ బాల్ 100 కొట్టిన తర్వాత సూర్యవంశీ అంతకుముందే విధ్వంసాన్ని కొనసాగించాడు. సెంచరీ అయిన తర్వాత ఇక జూలు విధిల్చినటువంటి సింహంలా ఎలా దూకాడంటే కనిపించిన బాలు కనిపించినట్టే దానిపైన దాడి మొదలుపెట్టాడు. ఊచ కోత ఒక రకంగా. బౌలర్ ఎవరు మార్చినా, ఎవరు వేసినా, ఎక్కడ బంతి వేసినా దాన్ని గాల్లోకి పంపించి బౌండరీ అవతలకే పంపించాడు సూర్యవంశీ. ఈ విజృంభణతో భారత్ భారీ స్కోర్ దిశగా ఇప్పుడు అడుగులు వేసింది. విపరీతంగా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కానీ కామెంటేటర్స్ కానీ మ్యాచ్ చూస్తున్నటువంటి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి జట్టులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సెలెక్టర్స్ గా మిగతా వారందరూ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ ఆశ్చర్యపోతూ చూడడమే మొదలు పెట్టారు ఆ కొట్టుడికి. ఎందుకంటే ఇది లీగ్ మ్యాచ్, ఏదో చిన్న దేశం మీద జరుగుతున్నటువంటి మ్యాచ్ కూడా కాదు. ఫైనల్ మ్యాచ్, కప్పు గెలిచేటువంటి మ్యాచ్, అమీతుమీ తేల్చుకునేటువంటి మ్యాచ్. అటు ఇంగ్లాండ్ కూడా ఇప్పటివరకు అద్భుతమైనటువంటి ప్రదర్శనతో చాలా టఫెస్ట్ టీమ్గా ఉండి ఫైనల్కి వచ్చిన టీం. అలాంటి టీం పైనే విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశీ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందే చాలా మ్యాచ్లు ఆడి విధ్వంసాన్ని సృష్టించాడు. కాకపోతే ఈ అండర్-19 ఈ వరల్డ్ కప్లో మాత్రం ఆశించిన స్థాయిలో అంటే సెంచరీ నమోదు కాలే ఇప్పటివరకు. ఇప్పుడే ఫస్ట్ సెంచరీ. గత 3 మ్యాచ్లు హాఫ్ సెంచరీలు కొట్టాడు కానీ అంతకుముందు మొత్తం ఓవరాల్గా భారీ ఇన్నింగ్స్ అయితే కనిపించలేదు. కానీ ఈ ఫైనల్లో పూర్తిగా ఆ యొక్క దాహాన్ని కూడా తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు టాప్ 3లో లేడు. ఓవరాల్గా హైయెస్ట్ స్కోరర్ ఈ యొక్క అండర్-19 వరల్డ్ కప్లో హైయెస్ట్ స్కోరర్గా ఉండేటువంటి లిస్ట్లో టాప్ 3లో కూడా లేడు సూర్యవంశీ. ఈ విధ్వంసానికి ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసాడు. ఘోరమైనటువంటి బ్యాటింగ్, అసలు ఎవరు దాన్ని ఇంకా చూడటమే తప్ప ఏం చేయలేనటువంటి పరిస్థితి. అంత దారుణంగా కొడుతూనే ఉండిపోయాడు స్టేడియంలో. అక్కడున్న వారందరికి అభిమానులకైతే పండగ. ఈ మ్యాచ్ చూసిన ఈ మిస్ అయిన వాళ్ళకి, సూర్యవంశీ ఇన్నింగ్స్ మిస్ అయిన వాళ్ళకైతే హైలైట్స్ అన్న చూడండి. ఆ విధ్వంసం ఎంత దారుణంగా ఉందో చూడవచ్చు. రేపటి భవిష్యత్ ఇండియా కెరటం అని చెప్పేసి ఎందుకు అంటున్నాం అంటే సూర్యవంశీని ఆడుతున్నటువంటి విధానం ఎలాంటి బెరుకుండదు. అవతల ఎవరున్నా, ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా, ఎలాంటి బౌలర్ ఉన్నా ఊచ కోత కోయడమే అతని లక్ష్యం. దీంతో ఇప్పుడు ఫైనల్లో బాగా టైట్గా ఉండబోతుంది అనుకున్నటువంటి మ్యాచ్ని ఏకపక్షం చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే. అంటే మొత్తం అయిపోయేసరికి ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి టీమిండియాకు, అండర్-19 టీమిండియా జట్టుకి ఆ నమ్మకాన్ని నిలబెట్టి సూర్యవంశీ చేసినటువంటి విధ్వంసానికి, ఆ స్కోర్ పరుగులు తీస్తున్నటువంటి విధానానికి ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ లేకుంటే కొంత కాన్ఫిడెన్స్ అయితే చాలా బిల్డ్ అయిపోయింది ఆ హెవీ స్కోర్ తోటి. ఇక దీన్ని ఇంగ్లాండ్ ఛేదిస్తుందా లేదా అనేది చూడాలి. దాన్ని బౌలర్లు ఏ విధంగా కట్టడి చేస్తారు మనోళ్ళని చూడాలి. కానీ సూర్యవంశీ చేసినటువంటి ఈ బ్యాటింగ్ అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. అండర్-19 క్రికెట్ చరిత్రలోనే ఈ యొక్క ఇన్నింగ్స్ ఒక అద్భుతంగా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 175 పరుగుల మించి కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ టోర్నమెంట్లో కూడా 192 కొట్టిన ప్లేయర్ ఉన్నాడు, 190లో ఇంకో ప్లేయర్ ఉన్నాడు. కానీ ఇంత తక్కువ బంతుల్లో ఇంత విధ్వంసాన్ని సృష్టించినటువంటి ప్లేయర్ అయితే లేడు. 80 బంతుల్లో 175, 200కు పైగా స్ట్రైక్ రేట్. T20 మ్యాచ్ల్లో కనుక విజృంభించినటువంటి విధానంతో ఈ వన్డే మ్యాచ్లో తన బ్యాటింగ్ ప్రతాపాన్ని కొనసాగించాడు. 25 ఓవర్లకి అవుట్ అయ్యాడు. కానీ ఒకవేళ 50 ఓవర్ల వరకు ఉంటే అతని ఆటకి 300 స్కోర్ ఒక్కడే కొట్టేలాగా ఉండేటట్టుగా అనిపించింది అక్కడ ఆ ప్రతాపం చూస్తుంటే. 20 ఓవర్లకు సెంచరీ చేసినప్పుడు 20 ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి ఓవరాల్గా టీమిండియా. 25 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 25 175 పరుగులకు వచ్చేసాడు సూర్యవంశీ. అంటే చూడండి 5-6 ఓవర్లలో ఎంత విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ రకమైనటువంటి బ్యాటింగ్ చూసి ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్యవంశీ బ్యాటింగ్కి ఫిదా అయిపోతున్నారు. అతని విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ మన మెయిన్ టీమిండియాకు కూడా తొందరలోనే వచ్చి ఈ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ను కొనసాగించాలంటూ కూడా ఇప్పుడు అభినందనలు తెలుపుతున్నారు.